ఆశ మనిషికో ఎంతటి పనైనా చేయిస్తుంది. అయితే అది ఎంతమంది జీవితాలతో ఆడుకుంది అని చూపించేదే ఈ కథ. ఈ సినిమాలో సర్పంచ్గా రవివర్మ, కొమరయ్యగా సత్యం రాజేష్, జంగయ్యగా బాలాదిత్య, లక్ష్మిగా కామాక్షి భాస్కర్గా నటించారు. స్టోరీలోకి వెళ్తే జాస్తిపల్లి ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి సర్పంచ్ ఒక ఉమెనైజర్ అండ్ కరప్ట్. స్టోరీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ అయిన కొమరయ్య, అతని భార్య లక్ష్మి, తమ్ముడు జంగయ్య ఒకే ఇంట్లో ఉంటారు. కొమరయ్య అతని స్నేహితుడు బలిజ ఆటో డ్రైవర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. కొమరయ్య అతని భార్య లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఇంటి పక్కన ఉండే బలిజ తాగి అతని భార్య రాములతో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటాడు. ఒకరోజు సర్పంచ్తో బలిజకు గొడవ జరుగుతుంది. అయితే సర్పంచ్ అతన్ని బాగా కొట్టించి అతన్ని వదిలేందుకు గాను అతని భార్యను అవమానిస్తాడు. ఈ రోజులకు సర్పంచ్ యాక్సిడెంట్లో చనిపోతాడు. తర్వాత కొమరయ్య అతని చిన్ననాటి స్నేహితురాలు అయిన పద్మకు పురిటి నొప్పులు వచ్చి హాస్పిటల్లో చనిపోతుంది. దానికి కారణం చేతబడి అని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు చివరి రోజు పూజ కోసం ఆ చేతబడి చేసే వ్యక్తి ఖచ్చితంగా దహనం దగ్గరికి వస్తాడు అని తెలుసుకుంటారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వాచ్మెన్ మల్లికి డబ్బులు ఇచ్చి కాపలా ఉంచుతారు. అయితే కొమరయ్య అలవాటు ప్రకారం అటుగా రావటం చూసిన వాచ్మెన్ ఆ ఇంటి వాళ్ళకు చెప్తే వాళ్ళు కొమరయ్య చేతబడి చేశారు అనుకుని అతన్ని కొట్టి చంపుతారు. కొమరయ్య తమ్ముడు జంగయ్యకు పోలీస్గా ఉద్యోగం వస్తుంది. తన అన్న మరణానికి కారణం తెలియాలి అని కేసు వేస్తాడు. కేసు చాలా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో కూడా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కేసు వెనక్కి తీసుకుంటాడు జంగయ్య. దానికి కారణం ఏంటని కొమరయ్య భార్య లక్ష్మి బలిజ అడిగితే చేతబడి చేసి ప్రెసిడెంట్ను పద్మను చంపింది తన అన్నయ్య అని చెప్తాడు. పైగా తన అన్నయ్య చనిపోలేదు అని కొమరయ్య చిన్నతనంలో తన పెదనాన్న దగ్గర నుండి చేతబడి నేర్చుకున్నాడు అని చెప్తాడు. ఇక సినిమా రివ్యూ విషయానికి వస్తే స్టోరీ కోసం ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. సినిమాకు అవి చాలా న్యాచురల్గా ఉంటాయి. మర్డర్ ప్లాట్ను సస్పెన్స్గా చూపించి ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్. స్టోరీలో అక్కడక్కడ బోల్డ్ సీన్స్ మాటలు ఉన్నాయి. స్టోరీలో ఉన్న చేతబడి కాన్సెప్ట్, అక్కడక్కడ ఉండే ట్విస్ట్లు ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో 3 గంటలు థియేటర్లో కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాయి. మొదట్లో స్టోరీ కాస్త స్లోగా ఉంటుంది కానీ ఒక ట్విస్ట్తో స్టోరీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లో బడ్జెట్లో తీసిన ఈ మూవీకి డైరెక్టర్ న్యాయం చేశాడు అనే చెప్పొచ్చు. సినిమాలో కొన్ని ప్రశ్నలు, అంటే చేతబడి చేసి చంపేంత కారణం వాళ్ళ మధ్యలో ఏముంది, అసలు అది నిజంగా చేతబడేనా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే మా ఊరి పొలిమేర పార్ట్ 2 చూడాలి. దానికి సంబంధించిన ఇంకో వీడియోను 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. ఇది ఆహాలో అవైలబుల్గా ఉంది. దీనికి IMDb రేటింగ్ 8.2 ఇచ్చారు.